నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. ప్రస్తుతం మనం కరీంనగర్ లోని బస్టాండ్ ఎదురుగా ఉన్న కరీంనగర్ మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ 5 రూపాయలకే అన్నపూర్ణ భోజనం ఇక్కడైతే పెడతా ఉన్నారు. ఇది ఈ మున్సిపాలిటీ కరీంనగర్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వాహకులు హరే కృష్ణ మూవ్మెంట్ ఆఫ్ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న ఈ అన్నదాన ప్రోగ్రామ్ లో ఎవరు కూడా ఆకలితో అలమటించకుండా అందరి ఆకలిని తీర్చేందుకు ఈ సంస్థనైతే ప్రారంభించినట్టుగా తెలుస్తా ఉంది. ఒకసారి ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకోవచ్చు, చాలా మంది ఈ భోజనం చేస్తూ చాలా మంది తమ ఆకలిని తీర్చుకుంటున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఆ అన్నాన్ని వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి వీళ్ళు ఒకే నినాదం చేస్తా ఉన్నారు. అన్నం ఎప్పుడు కూడా వేస్ట్ చేయొద్దు. ప్రస్తుతం మనం లోపలైతే వెళ్దాం. ఒకసారి వెళ్ళిన తర్వాత 5 రూపాయలకే ఎటువంటి భోజనాన్ని వీళ్ళు అందిస్తున్నారు, అన్నంతో పాటు ఏమేం కర్రీస్ ఇస్తున్నారు ఒకసారి వెళ్ళి కనుక్కుందాం. మనం కూడా తినే ప్రయత్నం చేసి ఎలా ఉందో చెప్దాం రండి. ఎంతో మంది ఆకలి తీరుస్తూ అసలు ఇది ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది, ఎన్నింటికి క్లోజ్ అవుతుంది, సుమారుగా ఎంత మంది వస్తా ఉంటారు ఒకసారి ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి, మీ పేరు? గుడ్ ఆఫ్టర్నూన్, మొహమ్మద్ ఇమ్తియాజ్ సార్. ఈ పథకం వల్ల ఎంత మంది లాభపడుతున్నారు? చాలా మంది అండి, పేదోళ్ళు ప్లస్ ఆటో డ్రైవర్స్ ప్లస్ ఆర్టీసీ కండక్టర్స్ వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. అదే కాక మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా తినడం జరుగుతుంది. 5 రూపాయల మిక్స్ చాలా బాగుంటది. 5 రూపాయలకి భోజనము ప్లస్ పప్పు, ఒకటి కూర ప్లస్ పచ్చడి 4 కలిపి ఇవ్వడం జరుగుతుంది. సుమారుగా ఎంత మంది వస్తా ఉంటారు? డైలీ 400 to 450 మెంబర్స్ వరకు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు రావడం జరుగుతుంది. ఇక్కడ కాలేజ్ స్టూడెంట్ కూడా రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా తిని వెళ్ళడం జరుగుతుంది. మార్నింగ్ 10:30 నుండి 3 o'clock వరకు పెట్టడం జరుగుతుంది. ఇది ప్లస్ మండే నుండి సాటర్డే వరకు, ఆదివారం హాలిడే. ఆదివారం హాలిడే. ఇప్పుడు రోజుకి ఒకే కర్రీయా అంటే ప్రతి రోజు? లేదండి, లేదు, వేరే వేరే వస్తుంటది. ఒక రోజు టమాటా పప్పు, ఒక రోజు ఏంటంటే టమాటా మిల్ మేకల్, ఒక రోజు ఆలుగడ్డ, ఒక రోజు సోరకాయ, ఒక రోజు దొండకాయ, ఇలా అని పప్పులలో కూడా వెరైటీస్ వస్తుంటాయి. టమాటా పప్పు అని, పాలకూర పప్పు, సోరకాయ పప్పు ఇలా రావడం జరుగుతుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? వరంగల్ నుండి వస్తుంది. వరంగల్ లో ప్రిపేర్ అయ్యి మార్నింగ్ 7:30 వరకు బయలుదేరుతుండే వ్యాన్ ఇక్కడికి రావడం జరుగుతుంది. మార్నింగ్ 10:30 నుండి 3 o'clock వరకు పెట్టడం జరుగుతుంది. ఎక్కువసేపు మాట్లాడిచ్చినా కూడా ఇక్కడ చాలా మంది ఆకలితో ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, కర్రీస్ కూడా ఉన్నాయి. చాలా హైజీనిక్ గా మంచిగా హెడ్ కి క్యాప్స్, మాస్క్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి హైజీనిక్ ఫుడ్ అందిస్తున్నారు. ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు మీరు, సాంబార్ తో పాటు ఈ రోజు సొరకాయ కర్రీ చేశారు, దాంతో మామిడికాయ చట్నీ కూడా చేశారు. ప్రజల్ని అడిగి తెలుసుకుందాం టేస్ట్ ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనేది. మీ పేరండి? వివేక్ అండి. ఏ విధంగా ఉంది టేస్ట్? ఏ విధంగా ఉంది టేస్ట్? వచ్చి సూపర్ బాగా ఉందండి. ఇక్కడ విద్యార్థులకు కానీ మనకి ఇచ్చేది ఆటో డ్రైవర్లు వాళ్ళకి సంబంధించి కానీ చాలా అందుబాటులో ఉంది. వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళకు బస్ స్టాండ్ దగ్గర ఉండడం చాలా ప్లస్ పాయింట్. ఇది అందరూ వినియోగించుకోవచ్చు. గవర్నమెంట్ మంచి అది చేసింది. దీనికి అన్ని రకాల కూడా ప్రోత్సాహం పెరుగుతూ ఉంది. ఇంకా కొంతమంది చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు కూడా వీటికి ప్రోత్సహిస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. రుచి పరంగా చాలా మంది 5 రూపాయల భోజనమే అనుకుంటారు. నీళ్ళ సాంబార్ ఇలా ఉంటది అనుకుంటున్నారు. ఏ విధంగా ఉంది? మీరు తింటున్నారు కదా. యాక్చువల్లీ నేను ఇంతకుముందు కూడా తిన్నాను. ఈ మధ్యలో నేను ఇక్కడ లోకల్ రాలేదు. బట్ కాకపోతే అప్పటికి ఇప్పుడు టేస్ట్ ఏమాత్రం తగ్గిపోలేదు. ఇంకా క్వాలిటీ పెరిగింది తప్ప తగ్గిపోలేదు. ఎందుకంటే అది చాలా మంది కూడా దీన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇంకా అందుకే ఇది నడవడానికి కారణం కూడా. ఈ 5 రూపాయల భోజనం కాన్సెప్ట్ మీకు నచ్చిందా? చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మేము చదువుకున్న టైంలో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అంత నా స్టడీ అంత ఇక్కడే. ఆ టైంలో మాకు ఇలాంటి అందుబాటులో లేదు. అంటే మా డిగ్రీ, పీజీ ఆ టైంలో వచ్చింది. ఇప్పుడు విద్యార్థులు కూడా చాలా ఇది అంటే వాళ్ళు దూర ప్రాంతంలో వచ్చి ఉన్న వాళ్ళు, అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా బాగా ప్లేస్మెంట్. ముఖ్యంగా లేబర్స్కి సంబంధించి ఏంటంటే వాళ్ళు పనిలోకి వెళ్తూ ఉంటారు కదా, ఈ దారిలో పని చేసుకున్న వాళ్ళు ఇక్కడ తిని వెళ్ళిపోతారు. ఈ 5 రూపాయల భోజనం చేసే వాళ్ళు ఒకసారి టేస్ట్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మల్లికార్జున్ అండి. ఎలా ఉంది? ఈ రైస్ బాగుంటుందండి, కర్రీస్ కూడా బాగుంటాయి. మన ఇంట్లో వండుకున్నట్టు ఉంటాయి. చట్నీ ఉంటుంది ఇందులో. మనకు 5 రూపీస్కి అయితే ఒక బౌల్ వేస్తారండి. 10 రూపీస్కి అయితే 2 బౌల్ వేస్తారు. మళ్ళీ మనకు సరిపోలేదంటే మళ్ళీ బౌల్ కావాలంటే మళ్ళీ 5 రూపీస్ ఇస్తే మళ్ళీ బౌల్ వేస్తారు. టేస్ట్ విధంగా ఏ విధంగా ఉంది? చాలా బాగుందండి, సూపర్ ఉంటుంది. మన ఇంట్లో వండుకున్నట్టు ఉంటుంది. రైస్ కూడా బాగుంటుంది.
సో దీని వల్ల ఈ పథకం వల్ల ఎంత మందికి లాభపడతారు అనుకుంటున్నారు? నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ఆటో డ్రైవర్లతో సహా ప్రతి ఒక్కరు కనీసం ఆఫీస్లకు వచ్చే వాళ్ళు కూడా ఆఫీసర్స్ కూడా చాలా మంది తినిపోతారు ఇక్కడ. నేను చాలా సార్లు చూసిన, ఎందుకంటే ఇక్కడ ఆఫీస్లకు వస్తారు కదా, చాలా మంది తింటారు ఇక్కడే తింటారు మధ్యాహ్నం టైంలో. నమస్తే బాబు, మీ పేరు? అశోక్. ఏ విధంగా ఉంది 5 రూపాయల భోజన పథకము? ఏ విధంగా ఉంది? బాగున్నది, బాగున్నది. చాయ్ కూడా వస్తలేదు 5 రూపాయలకు, బాగున్నది, తినవచ్చు. ఓకే. సో 5 రూపాయల భోజనంలో మీకు ఏమేమి ఇస్తున్నారు అన్నంతో పాటు? పప్పు, సాంబార్, తొక్కు, 3. 5 రూపాయల భోజనం సరిపోతుందా లేకపోతే 10 రూపాయల భోజనం కావాలనిపిస్తుందా? కొంతమంది 5 రూపాయలు తింటారు, కొంతమంది 10 రూపాయలు తింటారు. సరిపోతుంది, మొత్తానికి సరిపోతుంది. అన్నం కూడా మంచిగా ఉన్నది. సో ఎప్పటి నుంచి తింటున్నారు ఇక్కడ? సాండ్రోలు నేను తినవాటి, సాండ్రోలు డ్యూటీ అయిపోయినామంటే ఇక్కడికి వచ్చి తింటా. సాండ్రోలు అవుతుంది నేను తినవాటి. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు ఓదల శోభ. అది అన్నం తినడానికి రోజు వస్తున్నా నేను. 5 రూపీస్ అన్నం అయితే రోజు నేను 20 రూపాయలు తింటా. అన్నం మంచిగానే ఉంటుంది, కూరలు మంచిగానే ఉన్నాయి, వాళ్ళు కూడా మంచిగానే పెడుతుళ్ళు మాకు. అతాసు ఆయన ఇద్దరు మంచిగానే అన్నం పెడతారు అందరికి. ఏ బాధ ప్రాబ్లం అన్నది లేదు, ప్రతి రోజు పెడతారు. 5 రూపాయలు ఇస్తున్నాం, అన్ని మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు రోజు 5 రూపాయలకే పెట్టే భోజనంలో ఏపైనా కర్రీలు చేంజ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుందా? ఈ రోజు పప్పు పెట్టారు, రేపు వంకాయ కర్రీ అలాంటివి పెడతా ఉంటారా? వంకాయ కర్రీ అయితే పెట్టలే, ఇది సోరకాయ, క్యారెట్ పెట్టిళ్ళు. ఇంకా 2-3 కూరలు, ఒక కూర కాదు 2-3 కూరలు, రోజొక్క తీరు. సోమవారం అయితే మాకు స్వీట్ పెడతారు, ఇంత స్వీట్ కూడా. మీ పేరండి? భాస్కరాచారి. ఎప్పటి నుంచి తింటున్నారు ఇక్కడ 5 రూపాయల భోజనం? ఇక్కడ నుంచి ఆకలినప్పుడల్లా వస్తా, బాగానే ఉంటది. మీరు ఏం చేస్తా ఉంటారు? నేను కార్పెంటర్ వర్క్ చేస్తాను. ఈ 5 రూపాయల భోజనం పేదల కడుపు నింపుతుందా? ఉంటది. సో టేస్ట్ పరంగా ఏ విధంగా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంటది, తినచ్చు. 5 రూపాయలకి ఏమొస్తుందండి ఇవాళ రేపు? 40 రూపాయలు టిఫిన్ బయటికి పోతే 5 రూపాయలకి అన్నం పెడుతున్నారు అంటే ఎంత నయం మేడం? కడుపు పర్లేదు, బాగానే ఉండండి. సో చాలా మంది అనుకుంటా ఉంటారు 5 రూపాయల భోజనం అనగానే నీళ్ళ చారు, సో అట్లా ఉడకని అన్నం. కరెక్ట్ వాస్తవమే, కానీ ఇవాళ రేపు ఏమొస్తుందండి? హోటల్ అంటాం అబ్బాయి 40 రూపాయలు. ఇవాళ మాలాంటి పేద వాళ్ళకు 5 రూపాయలు చాలండి, చాలు. ఇక్కడ ఉన్న ఫుడ్ ఎలా ఉంది? బాగుంది, పర్లేదు, మంచిగా మనకు కడుపు నిండా చాలు అంతే. సో ఒకసారి మనం కూడా అందరితో పాటు టేస్ట్ చేసి ఏ విధంగా ఉంది టేస్ట్ ఒకసారి నేను కూడా తిని మీకు చెప్తాను. సో మనం కూడా 5 రూపాయల భోజనం అయితే ట్రై చేద్దాం. మనకి 5 రూపాయల భోజనం అయితే తీసుకున్నాము. 5 రూపాయల భోజనంతో పాటు ముందుగా పచ్చడి. ఇది ఏం పచ్చడి అన్న? మామిడికాయ పచ్చడి. ఇది మామిడికాయ పచ్చడి. ఓకే ఓకే, ఇది సోరకాయ కూర. ఈ మాత్రం వస్తుంది 5 రూపీస్ లో. ఓకే, ఇది పప్పు. ఓకే, సో రండి ఒకసారి తిని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. సో మొత్తానికి మనం 5 రూపాయల భోజనం అయితే తీసుకున్నాము. ఫస్ట్ ఈ పప్పు అయితే ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. బాగుంది, పప్పు చాలా బాగుంది. సో ఇప్పుడు పప్పుతో అయితే తిన్నాం కదా, ఒక్కసారి ఈ సోరకాయ కూరను కూడా ఒకసారి తిని ట్రై చేద్దాం. బాగుంది, సోరకాయ కర్రీ కూడా చాలా బాగుంది. సో చాలా మంది అంటా ఉన్నారు పప్పులో వాటర్ ఉన్నాయని చెప్పేసి, అలా ఏం లేదు, చాలా బాగుంది పప్పు. ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే ఉంది. సో ఒక్కసారి మామిడికాయ చట్నీని కూడా ట్రై చేద్దాం. బాగుంది, చాలా బాగుంది. ఈ రోజుల్లో ఏమొస్తుందండి, 5 రూపాయలకు కనీసం ఛాయ్ కూడా రావట్లేదు. ఒక టీ తాగుదామన్నా కూడా మినిమం ఒక 5 రూపాయలు పెట్టండి, ఒక 10 రూపాయలు పెట్టండి, టీ కూడా రావట్లేదు. అలాంటిది 5 రూపాయలకే అన్నం, కూర, పప్పు, చట్నీ, సోమవారం సమయంలో ఒక స్వీట్ కూడా ఇస్తున్నారంట. సో ఇలాంటి పథకాలు ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంది. ఇలాంటివి చాలా కార్యక్రమాలు ప్రతి చోట ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కరీంనగర్ నగరపాలక సంస్థ వారు మరియు హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళు, సో ప్రత్యేక ధన్యవాదాలు వారికి. సో ఓవరాల్ గా టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇలాంటి మంచి కంటెంట్స్ సుమన్ టీవీ ఎప్పుడు మీ ముందే ఉంటుంది. కెమెరా పర్సన్ చరణ్ తో వినయ్, సుమన్ టీవీ, కరీంనగర్.